పల్స్ 9 న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా డోన్ పట్టణం రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ రాయల్టీలను ప్రైవేటీకరణ చేయడంపై పరిశ్రమల యజమానులు, కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డోన్ పట్టణంలోని కోట్లవారి సర్కిల్ సమీపంలో పారిశ్రామిక యజమానులు కార్మికులతో కలిసి రాస్తా రోకో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ యజమానులు లక్ష్మీనారాయణ, ఇతర పరిశ్రమల ప్రతినిధులు మాట్లాడుతూ, ఇంతకాలం 250 రాయల్టీ ఉన్న చోట ఒక్కసారిగా 1050కి పెంచడం పరిశ్రమలపై భారీ భారం వేసింది. విద్యుత్ బిల్లులు, వేతనాలు చెల్లించడమే కష్టమవుతోంది. ఇప్పుడు ప్రైవేటీకరణ పేరుతో రాయల్టీ వ్యవస్థను మార్చడం పరిశ్రమల మూతపాటుకు దారితీస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ ఉమ్మడి కర్నూలు జిల్లా పాదయాత్రలో పరిశ్రమలకు పాత విధానమే కొనసాగిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ప్రభుత్వం వెనక్కి తిరగడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రతి ఫ్యాక్టరీలో వందలాది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. జీవనోపాధి దెబ్బతింది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి అని యజమానులు, కార్మికులు డిమాండ్ చేశారు. 300 to 400% పెరిగితే దానికి మేము ఎలాగా వ్యాపారాలు చేసుకోవాలా? మావన్నీ చాలా చిన్న పరిశ్రమలు. మా ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఒక 6 నుంచి 8 మంది ఉన్నారు. 40 మంది మా ఒక్క ఇండస్ట్రీ నుంచి 40 మంది ఉన్నారు. డోన్లో అలాంటి 160 నుంచి 180 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇప్పుడు 10 రోజుల లోపలే ఆల్మోస్ట్ 20 to 30% మేము ఇండస్ట్రీస్ అన్ని బంద్ చేసేసుకున్నాము. తర్వాత ఫ్యూచర్ మొత్తం ఆల్ మైనింగ్ ఆంధ్రప్రదేశ్ అంతా కలిస్తే 10 లక్షల మంది లేబర్ ఉంటారు. మా ఇండస్ట్రీస్ అన్ని త్వరగా మూతపడుతున్నాయి. కావున మాకు ఇంతకు క్రితం ఎలాగ ఉన్నదో అలాగే రాయల్టీలు ఇచ్చి అలాగే చేసి మాకు పాత పద్ధతిని సహకరించి మీరు చేయదురని కోరుకుంటున్నాము. ఇండస్ట్రీని నడుపుదురని కోరుతున్నాము. లేని ఏదో అతి త్వరలో మేము అన్ని పరిశ్రమలు మూత వేసుకుని మీకు అప్పగించే రెడీగా ఉన్నాము. నా పేరు లక్ష్మీనారాయణ, మైన్వారం చంద్రపల్లి. ఇది ఈ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న పాలసీ మైనింగ్ వ్యవస్థని ప్రైవేటీకరణ చేసింది. ఈ ప్రైవేటీకరణ వలన యాక్చువల్గా ఏ మైన్లో కానీ పేమెంట్లు ఉండవు. 1 టన్ను 2 టన్నులు ఎక్కువ తక్కువ ఉంటాయి. 1 టన్ను ఎక్కువ ఉన్నా కానీ ఆ బండి సీజ్ చేసి దీనికి రాయల్టీ తీసుకురావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం? దాన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. తర్వాత 250 రూపాయలున్న స్ట్రీట్ హైట్ 250 రూపాయలున్న స్ట్రీట్ హైట్ రాయల్టీని ఇప్పుడు అట్ టైం 1050 రూపాయలు చేశారు. 800 రూపాయలు ఒక్కొక్క టన్ను మీద ఎక్కడి నుంచి ప్రాఫిట్ వస్తుంది. తర్వాత లోకేష్ బాబు గారు ఈ కర్నూలు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలలో పాదయాత్ర సందర్భంగా బనగానపల్లెలో మేము ఎటువంటి పరిస్థితుల్లో పాత వ్యవస్థనే కొనసాగిస్తాము, ప్రైవేటీకరణ చేయమని చెప్పడం జరిగింది. ఆయనకు కానీ మా 2 చేతులు వచ్చి నమస్కారం చేసి వేడుకుంటున్నాము. మేము దీని మీదనే జీవనాధారం చేస్తున్నాము. ఒక్కొక్క ఫ్యాక్టరీకి 20 నుంచి 30 మందికి ఉపాధి కల్పిస్తున్నాము. అందరి బతుకు తెరువులు వెళ్ళిపోతాయి. తర్వాత ఈ ప్రైవేటీకరణ వలన పవర్ బిల్లు కానీ కట్టలేని పరిస్థితి. ఈ గీసాన్ని వేసేసి మేము బ్యాంకులకు ఉపయోగించే పరిస్థితి ఉన్నాము. దీని గురించి ఆలోచించి మా జీవనోపాధిని కాపాడవలసిందిగా కోరుచున్నాం గవర్నమెంట్ వారిని. నా పేరు లక్ష్మీనారాయణ, మైన్వారం చంద్రపల్లి. ఇది ఈ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న పాలసీ మైనింగ్ వ్యవస్థని ప్రైవేటీకరణ చేసింది. ఈ ప్రైవేటీకరణ వలన యాక్చువల్గా ఏ మైన్లో కానీ పేమెంట్లు ఉండవు. 1 టన్ను 2 టన్నులు ఎక్కువ తక్కువ ఉంటాయి. 1 టన్ను ఎక్కువ ఉన్నా కానీ ఆ బండి సీజ్ చేసి దీనికి రాయల్టీ తీసుకురావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం? దాన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. తర్వాత 250 రూపాయలున్న స్ట్రీట్ హైట్ 250 రూపాయలున్న స్ట్రీట్ హైట్ రాయల్టీని ఇప్పుడు అట్ టైం 1050 రూపాయలు చేశారు. 800 రూపాయలు ఒక్కొక్క టన్ను మీద ఎక్కడి నుంచి ప్రాఫిట్ వస్తుంది. తర్వాత లోకేష్ బాబు గారు ఈ కర్నూలు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలలో పాదయాత్ర సందర్భంగా బనగానపల్లెలో మేము ఎటువంటి పరిస్థితుల్లో పాత వ్యవస్థనే కొనసాగిస్తాము, ప్రైవేటీకరణ చేయమని చెప్పడం జరిగింది. ఆయనకు కానీ మా 2 చేతులు వచ్చి నమస్కారం చేసి వేడుకుంటున్నాము.
మేము దీని మీదనే జీవనాధారం చేస్తున్నాము. ఒక్కొక్క ఫ్యాక్టరీకి 20 నుంచి 30 మందికి ఉపాధి కల్పిస్తున్నాము. అందరి బతుకు తెరువులు వెళ్ళిపోతాయి. తర్వాత ఈ ప్రైవేటీకరణ వలన పవర్ బిల్లు కానీ కట్టలేని పరిస్థితి. ఈ కీసు అన్ని వేసేసి మేము బ్యాంకులకు ఉపయోగించే పరిస్థితి ఉన్నాము. దీని గురించి ఆలోచించి మా జీవనోపాధిని కాపాడవలసిందిగా కోరుచున్నాం గవర్నమెంట్ వారిని.